ఈ మధ్యాహ్న సమయం నమస్కారం అర్పిస్తూ ఆర్టీసీతో వాస్తవంగా నాకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నాకు 5 పిల్లలు, 4 వియ్యంకులు ఆర్టీసీ, 4 వియ్యంకులు ఆర్టీసీ, 2 కోడళ్ళు కూడా ఆర్టీసీ నుంచి తెచ్చుకున్నాను. అది ఈ డిపో నుంచి ఒకరు ఖైర్గం సాగర్, మీకు తెలుసు అనుకుంటాం, మానం సాగర్, సాగర్ కూతురు నా కోడలు. తర్వాత జిఎస్ నారాయణ మంచిర్యాల డిపోలో రిటైర్డ్ అయ్యాడు, ఇక్కడ కూడా పనిచేసిపోయాడు. వాళ్ళ తమ్ముని కూతురు మా ఇంటి పెద్ద కోడలు జిఆర్ కుమార్ కూతురు పెద్ద కోడలు. కాబట్టి మీరంతా నాకు బంధుమిత్రులే, నేను మీ చుట్టానే. కాకపోతే నేను బియ్యకుని పిల్లని తీసుకున్న పిల్లని ఇచ్చిన కాబట్టి ఈక్వలే, ఇబ్బంది ఏం లేదు. ఇక మనం ఇద్దరు సమానంగా గౌరవించుకోవచ్చు. ఈరోజు పదవి విరమణ పొందుతున్న మా బంధువు మల్లయ్య గారు, మా బావగారు ఇది తప్పదు. పదవి విరమణ అన్నది ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటామో బతికుంటే రిటైర్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నట్టే, అది తప్పదు. కాబట్టి దీని గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇంతకుముందు నాయకులు చెప్పినట్టుగా వేతనంలో కోత, మనకుండే బాధ ఏంటంటే వేతనంలో కోత, దాని గురించే మనకు బాధ. సరే, మన పిల్లలు ఎదిగి మనకు చేయుతగా వస్తే అది కూడా ఇబ్బంది ఏం లేదు. సో విషయంలోకి వస్తే శ్రీనివాస్ గారితో నాకు అనుబంధం దాదాపు 30 ఏళ్ల పైనే. అది మీ ఆర్టిస్ట్తో కాసుమా, మా అత్తగారితో. ఎందుకంటున్నానంటే మా అత్తవారు ధర్మూరు పక్కన తిమ్మాపురం, మా అత్తగారి ఇల్లు అక్కడ, మా బంధువర్గం అంతా ధర్మపురిలో ఉంటే మరి అది ఎక్కడో కాదు, పిట్ట కూడా ఇద్దరికి ఒకటే. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పిట్ట కూడా. ఏ అవసరం పడ్డా కానీ ఆడవారిని సైతం అటు పోయి ఇటు వచ్చేట్టుగా అటువంటి పిట్ట కూడా పక్కనే శ్రీనివాస్ గారు. ఒకసారి అక్కడ పోయినప్పుడు వీరిని పరిచయం చేయడం జరిగింది, వీరు మంచి కవులు అని. అయితే ఇది మా కులమే అనుకున్నాం, ఇది మహాకులం, ఇది అబ్బో మేమేమో అనుకున్నాం, కానీ ఈ మమ్మల్ని మించింది ఇది. అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆకాశంలో కలిసిన తర్వాత ఇంతకుముందు పెద్దలు అన్నారు ఆకాశం అంటే ఆకాశం అని. ఇది అంతరిక్షం పైనకే పోయింది. ఆయన వచ్చిన తర్వాత మా ఆకాశం అంతరిక్షంలో వేరుస్తుందాం మేము వారి అడుగుతోని. చాలా గొప్ప కవి, భావకవి. నిజంగా పుస్తకాన్ని చదవాల్సిన అవసరమైన పుస్తకం అది. ఆయన రాసిన పుస్తకాలు తప్పకుండా చదవాలి, అంత బ్రహ్మాండంగా రాస్తారు. ఇంతకుముందు ఏం గారు అన్నారు, ఇన్ని టెన్షన్లు పెట్టుకొని ఎట్లా రాస్తారు అని. నిజమే కదా, మరి దిమాగ్ అంతా ఖరాబ్ అవుతుంది ఇక్కడనే. ఎవరికైనా కావచ్చు, అది ఆర్టీసీలో పనిచేసే ప్రతి వ్యక్తి, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ కాదు, కార్మికులకు కూడా ఇబ్బందికరమే. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్ మాడిశెట్టి. కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దలతో, డిఎం గారితో, మిగతా పెద్దలతో. ఆర్టీసీలో సాహితీవేత్తలు చాలామంది ఉంటే ఉండొచ్చు, లేరు అనుకోవడానికి వీలే లేదు. కాబట్టి ఈ డివిజన్లో ప్రతి డిపోలో సాహితీ మిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే వారందరితో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి సంవత్సరం ఒక పుస్తకాన్ని తీయాలని నేను కోరుకుంటున్నాను. ఆర్టీసీ డిపో నుండి ఒక పుస్తకం రావాలి. దానికి సంచాలకులుగా మాడిశెట్టి గారు బాధ్యత తీసుకోవాలి. అయ్యా, మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. మీ చుట్టుపక్కల డిపోలలో ఎంతమంది సాహితీ మిత్రులు ఉంటే కథలు రాయవచ్చు, పాటలు రాయవచ్చు, పద్యాలు రాయవచ్చు, వచన కవితలు రాయవచ్చు, స్కెచ్లు రాయొచ్చు, వ్యాసాలు రాయొచ్చు, ఎన్నైనా రాయొచ్చు. అందరితో కలుపుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని
ఆర్టీసీ నుంచి కూడా సాహిత్య పుస్తకాలు బయటకు వస్తాయి అని నిరూపించే బాధ్యత దయచేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నాకైతే యాంకర్ గారు నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి మాటల కంటే ఆయన గురించి నేను రాసుకున్న ఒక్కటి వినిపిస్తా అనుమతిస్తే. కానీ ఇంట్లోనే వీడియో పెడితే మళ్ళీ కలపడి తీసుకుంటాం, మళ్ళీ కలపడేందుకు పెట్టేస్తా, అలవాటు అది. రేపు అన్న పెడతా, వీడియో పెడతా బిడ్డ. ప్రేమ మాంత్రికుడు ఆయన, ఒక పెద్ద మంత్రగాడు. ప్రేమకు కావచ్చు, స్నేహానికి కూడా కావచ్చు, స్నేహానికి కూడా మంత్రగాడే. మాడిశెట్టి కాదతడు, మాడిశెట్టి కాదతడు, తీయని రసాలనిచ్చే మామిడి చెట్టు తను. చల్లని గాలినిచ్చే గోదావరి గట్టెదడు. ఆయన రచనల్లో గోదావరి లేకుండా ఆయన రచన ఉండదు, పెన్ను సాగది. ఖచ్చితంగా గోదావరి ఉంటుంది. ఆ ధర్మపురి గోదావరిని ఆయన చూపిస్తాడు కాబట్టి చల్లని గాలినిచ్చే గోదావరి గట్టెదడు, మా ఆకాశ వృక్షానికి ఒక తేనె పట్టు లాంటి వాడు. ఆత్మీయుల గుండెల్లో ఆయువు పట్టై వెలిగేవాడు. విరహంలో సరసాన్నిచ్చే గొప్ప మణికంఠు మాంత్రికుడు, విరహంలో సరసాన్నిచ్చే గొప్ప మణికంఠు మంత్రగాడు. పదాలతో పొదరిల్లగల కనికట్టు తెలిసినోడు. ఎన్ని తెలిసినా ఏమీ ఎరగనట్టు పక్కవారిని పొగిడే సాత్వికుడు. ఆయనకు అన్ని తెలుసు కానీ ఏం తెలియనట్టే ఉంటాడు. నువ్వే గొప్ప, తమ్మి నువ్వే గొప్ప, అన్న నువ్వే గొప్ప అని పక్కవాడిని పొగుడతాడు ఆయన. ముఖ కవలికలు చూసి మాట తీరు గమనించి మనస్తత్వం చెప్పే మాంత్రికుడు. ఆయనతో మాట్లాడితే పని లేదు, ఒకసారి ఆయన ముంగడి పోతే స్కాన్ చేస్తాడు మంచి గుణం. ఎటువంటి వాడు, ఎందుకు వచ్చిండు, ఏం కావాలి, ఇతన్ని ఏం చేయాలి అని ముఖం చూసే చెప్తాడు ఆ పెద్ద మనిషి. ఇంకా ఆయన గురించి ఏం చెప్పాలి? ఆకారం గురించి చెప్పాలనా, ఆయన ఆహార్యం గురించి చెప్పాలా? తెల్లటి మల్లె లాంటి నవ్వు గురించా, అందులో కలిసిపోయి తానయ్యే మనసు గురించా, అణకువకు జోడించి పంచే ఆత్మీయత గురించా, అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చే మేధస్సు గురించా? ఆయన దగ్గరికి పోతే ఏ సమస్య ఉన్నా చిటికలో కూడా దానికి పరిష్కారం చూపిస్తాడు పెద్ద మనిషి. నిగర్వం గురించా? ఆయన గర్వం లేదు, అందరితో ఒకే రకంగా ఉంటాడు, అందరితో అదే తీయగా మాట్లాడతాడు. నిగర్వం గురించా? నిండు విస్తరి లాంటి ప్రేమ గురించా? కార్యదక్షత గురించా? కారుణ్యాల గుణం గురించా? కార్యదక్ష గురించి అంటే మీకు అందరూ తెలుసు, ఆయన దగ్గరికి పోతే మన పనులు అయితే కావాలి. ఇంతకుముందు డిఎం గారు చెప్పారు, డిఎం గారికి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చిన మనిషి అని చెప్పడం జరిగింది. కాబట్టి కార్యదక్షత గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. ఆయన కావ్యాల్లోని కాఠిన్యం గురించా? ఆయన పుస్తకాల్లో అంతా ఏడుపు, దుఃఖం, విరహం ఇవే ఉంటాయి. మరి ఎందుకు రాసాడో అట్లా అర్థం కాదు కానీ ఆయన చెప్పాడు, బయట చెప్పాడు. కానీ విరహ వేదంలో వివరించే కమనీయం గురించా? ఆ విరహంలో కూడా తీయగా అనిపిస్తుంది చదివితే. ఆయన పంచిన స్నేహం గురించా? ఆయనతో పెనవేసుకున్న మా బంధం గురించా? పదవీ విరమణ పొందుతున్న 25 ఏళ్ల కుర్ర మనసు గురించా? ఆయన పదవి విరమణ అట. ఎవరైనా నమ్ముతాడు ఎవరైనా? అయ్యా అట్లనేం చేయకండి. పదవీ విరమణ పొందుతున్న 25 ఏళ్ల కుర్ర మనసు గురించా? కుర్రాడిలా ప్రేయసిని వెతికి అతని కలం గురించా? దేని గురించి రాయగలను, ఏ విధంగా ఉన్న నిజాన్ని చెప్పగలను? ఒక్కొక్కరితో ఒక్కో అనుబంధం, తెర తీసిన గత జన్మపు సుగంధం. ఇంతకు మించి పదకోశం లేనివాడిని. ఇంతకంటే నాకు రాద్దాం మనసులో ఉన్నా నాకు భాష రాదు అంతకన్నా ఎక్కువ. మది పొరల్లో దాచుకొని మురిసేవాడిని. ఇంకేమని వివరించను, ఇంకెలా నిజాల కుండలు బద్దలు కొట్టగలను? మావాడని ఆత్మీయంగా చెప్పాలా, మావాడని ఆత్మీయంగా చెప్పాడా? మనందరి వాడని గర్వంగా పొగడాలా? ఏదేమైనా
అతడు మన మాడి చెట్టే. ఏదేమైనా అతడు మన మాడి చెట్టే, తీయని స్నేహ రసాలనిచ్చే మామిడి చెట్టే. ఓకే. ధన్యవాదాలు సార్.